అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 12వ సూరా యూసుఫ్. ఆయత్ నంబర్ 91. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. ఆయత్ నంబర్ 91. దైవ సాక్షి, దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, ముమ్మాటికి మేమే దోషులం అని వారంతా చెప్పారు. 146. తమ సోదరుని గౌరవోన్నతులను చూసేసరికి వారికి జ్ఞానోదయం అయింది, సిగ్గుతో కుచించుకుపోయారు, తాము నిజంగా అపరాధులమని ఒప్పుకున్నారు. ఆయత్ నంబర్ 92. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. ఆయత్ నంబర్ 92. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు, అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన కరుణించే వారందరిలోకి గొప్ప కరుణించేవాడు. 147. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం కూడా ఈ సందర్భంగా ఒక దైవ ప్రవక్తగానే వ్యవహరించారు. తమ సోదరుల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించారు. ఈరోజు మీపై నిందలు నిష్ఠూరాలు లేవు, ఎలాంటి ఫిర్యాదులు లేవు అని చెప్పి వారి మనసులను జయించారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సారథ్యంలో మక్కా విజయం జరిగినప్పుడు కూడా సరిగ్గా ఇదే పరిస్థితి. అడుగడుగున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను వేధించిన మక్కా అవిశ్వాసులు అత్యంత నిస్సహాయ స్థితిలో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సమక్షంలో నిలబడ్డారు. ఆ సందర్భంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా యూసుఫ్ అలైహిస్సలాం గారి పలుకులనే ఉచ్చరిస్తూ వారందరినీ క్షమించి వదిలిపెట్టేశారు సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయత్ నంబర్ 93. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين. ఆయత్ నంబర్ 93. నా చొక్కాను తీసుకెళ్ళి నా తండ్రి ముఖంపై వేయండి, దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది, మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకు రండి అని చెప్పాడు. 148. ముఖంపై చొక్కాను వేయగానే పోయిన కంటిచూపు తిరిగి రావడం ఒక మహిమ లాంటిదే. 149. అంటే తన కుటుంబ సభ్యులందరినీ యూసుఫ్ అలైహిస్సలాం ఈజిప్ట్ నగరానికి ఆహ్వానించారు. ఆయత్ నంబర్ 90. ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون. ఆయత్ నంబర్ 94. ఇక్కడ ఈజిప్టు నుంచి ఒక బిడారు సెలవు తీసుకోగానే అక్కడ కన్ఆన్లో నా మతి భ్రమించిందని మీరు అనుకోనంటే ఒక విషయం చెబుతాను, నాకు యూసుఫ్ అలైహిస్సలాం సువాసన వస్తుంది అని తండ్రి చెప్పాడు. 150. ఈజిప్టు నుంచి యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను తీసుకొని వారు బయలుదేరగానే అక్కడ యాకూబ్ అలైహిస్సలాం గారికి అల్లాహ్ తరపున శుభసూచకంగా ముద్దుల కొడుకు సువాసన రాసాగింది. దైవాజ్ఞ కానంత వరకు దైవ ప్రవక్తకు సైతం ఏ విషయమూ తెలియదనడానికి ఇదొక మచ్చు తునక. ఒకప్పుడు పరిసరాల్లోని బావిలో పడి ఉన్న కొడుకు గురించి తండ్రికి తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కడో దూరాన ఉన్న తన కొడుకు చొక్కా వాసనను ఆయన ముక్కు పుటాలకు తాకింది. ఇదంతా దైవ మహిమ కాకపోతే ఏమిటి? ఆయత్ నంబర్ 95. قالوا تالله إنك لفي ضلالك القديم. ఆయత్ నంబర్ 95. అల్లాహ్ తోడు, మీరు ఇప్పటికీ ఆ పాత భ్రమలోనే పడి ఉన్నారు అని అక్కడి వారు చెప్పారు. 151. అంటే మీరు మీ ముద్దుల కుమారుని ప్రేమలో మరీ పిచ్చివారైపోవడం వల్ల మీకలా అనిపిస్తుంది, ఇది కేవలం మీ భ్రమ, మీరు పొరబడుతున్నారు. ఇంతకాలం గడిచిపోయాక యూసుఫ్ అలైహిస్సలాం చొక్క వాసన రావడమేమిటి అని ఇంటివారు ఆయన మాటల్ని తీసి పారేశారు. జలాల్, ప్రేమలో పిచ్చివారవడం చేత మతి స్థిమితాన్ని కోల్పోవడం అని ఇక్కడ దీని భావం.